చల్లగా. ప్రణీత కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. పాపిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. కేవ్ కేక నా ఊరంతా కేవ్ కేక. ఇసరులాగా మరుగుతుంది ఒంట్లో కారం, పెసలు మీసలు ఎక్కుంటది నాతో బేరం. నా ఈడు కొత్తిమీర నా సూపు కోడి కూర, నువ్వు రాక రాక విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక నీ తస్సదిగా కేవ్ కేక. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక నీ తస్సదిగా కేవ్ కేక. నా అన్నమ్మో బ్యాంకు నువ్వు దూరి నా సోకు దొంగలాగా దోచావంట. దోచేస్తే కేవ్ కేక నీ సోకు మాట కేవ్ కేక. నా బుగ్గలోని మెరుపులతో అక్కి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగేసి. ఎగిరిస్తే కేవ్ కేక నీ దొంపదేగా కేవ్ కేక. నా టూరింగ్ పాకేసి రిబ్బన్ కట్టు, కేవ్ కేక. నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు. కేవ్ కేక. చూసారు ట్రైలరు, ఇక చూస్తే ఫుల్ పిక్చరు. మీ ఒంటి నిండా చిచ్చు రేగి పిచ్చెక్కి పెడతారు. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక నీ తస్సదిగా కేవ్ కేక. యహ హయ యహ 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 హయ యహ యహ యహ. హే ఒత్త సిల్క్ గుట్టల్లే గల్ఫ్ సెంటు బుట్టల్లే జలుకులిచ్చు నీ జలుగుల్లే. అబ్బో కేవ్ కేక ఓ రక్తాలు కేవ్ కేక. వేడి వేడి లడ్డల్లే డబుల్ కాటు పెట్టల్లే భాటమైన బొట్టింపులే. కేవ్ కేక ఓ రక్తాలు కేవ్ కేక. జోరు మీద గుర్రాలు నీ పూపులే, కేవ్ కేక. ఊరువాడ పందాలు నీ సొంపులే. కేవ్ కేక. నే పట్టుకుంటే లాఠీ పడలేడు ఎవడు పోటీ, ఓ గోలి తోడ తాగి నీతో గొల్లు మంటూ పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ 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 కేక. కేవ్ కేక నీ తస్సదిగా కేవ్ 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 కేక. కేవ్ కేక కేవ్ కేక కేవ్ కేక కేవ్ 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 కేవ్ కేక. ఇది ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ లాగా ఉంది. ఎందుకంటే నీ దగ్గర నుంచి నీ వాయిస్ కల్చర్కి నువ్వు ఇంత అరుపు, ఈ కెవ్వు కేక పాడతావని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక సర్ప్రైజ్. నేను పాడడమే కాకుండా చాలా కాన్ఫిడెంట్గా పాడావు. అండ్ ఆల్సో యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా పాడావమ్మా. ఎంత ఎనర్జీ ఎంత వచ్చిందంటే మధ్యలో శృతి ఆక్టేవ్ మార్చావా? లేదు సార్. అది కాదు, అనుపల్లవి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోలో తీసుకున్నావా? అంటే ఒరిజినల్లో అలాగే ఉందా? ఓకే. అంటే అది శృతి అందక మళ్ళీ ఆక్టేవ్లోకి వెళ్ళావేమో అనుకున్నాను.
చాలా ఎనర్జెటిక్గా పాడావు, మంచి వాయిస్ కూడా మంచి దృఢంగా ఉంది. ఆల్ ది బెస్ట్, చక్కగా పాడు. థ్యాంక్ యూ సార్. ప్రణీత బాగా పాడావు, చాలా బాగా పాడావు. అంటే కేక్ అనేది 2 సందర్భాల్లో పెడతారు. ఒకటి ఆనందంతో పెట్టే కేక, రెండోది భయంతో పెట్టే కేక. నువ్వు 80% ఆనందంతో పెట్టినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. హుక్ ఎస్ సార్. రెడీయా? ఇప్పుడు నేను వేయబోయే హుక్ స్టెప్ ఓన్లీ మీరే గెస్ట్ చేయాలి సార్. ఓన్లీయా? నేను పాస్ చేయొచ్చా మిగతా జడ్జెస్కి? ఫస్ట్ మీరే చెప్పడానికి ట్రై చేయండి సార్. ట్రై చేద్దాం. రెడీ? ఓకే. సామి సామినా? రాను రానంటూనే చిన్నదో. అదే సార్. ఇప్పుడు అర్థమైంది కాబట్టి అర్థమైనట్టుగా చెయ్యి. నా గిఫ్ట్ ఏది? నీ మీదే చరణ్, నీ పాట నీ గురించే వేసినట్టు అయింది. నాకు రాదన్నావు కదా ఇవన్నీ. రాదు రాదంటూనే పిల్లడో. ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయనా? ఓపెన్ చేయకముందు అందులో ఏముందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉండే, చాలా చేస్తుంది. మరి ఇందాక సునీత గారికి వచ్చినప్పుడు మీరేమీ అడగలేదే? అడిగాను కదా, నిజంగా గిఫ్ట్ ఉందని అడిగాను. అయిపోయాడా? ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రణీతనే గీసిన బొమ్మ. ఇది కార్లో పెట్టుకుంటారా మేడం ఫ్రంట్లో? యా, క్యా బాత్ హై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సునీత, సార్? నెక్స్ట్ ప్రశ్న నీకేంటంటే మాస్ సాంగ్ సంబంధించింది. సార్, నీ కెరీర్లో మొత్తం నీ లైఫ్లో నువ్వు పాడిన పలన్నిటిలోకి దీన్ని నేను బెస్ట్ మాస్ సాంగ్ అని నేను పిలుస్తానండి అని నీకు అనిపించే పాట ఒకసారి పల్ల వరకు అక్కడే కూర్చుని నువ్వు మైక్లో చెప్తే నేను వింటా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. అకార్డింగ్ టు చంద్రబోస్ గారి థీరీ మంచి మాస్ సాంగ్ కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎవరిని అంటే మిగతా పాటలు పాడబోయే కంటెస్టెంట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను పాడిన పాట ఇందాకటి అదొక చాలా ఒక గోడ మీద పిల్లి లాంటి పాట సార్. కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ. నా గోడ మీద పిల్లి అంటూ నచ్చింది పాటను పట్టుకుని. మేడం మీరు పాడింది మాసే మేడం. లేదు లేదు, అది అందరికీ ప్రజాదరణ పొందినటువంటి పాట. ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఏవైనా సరే నా దృష్టిలో మాస్ పాటలు అని చెప్పడం నా ఉద్దేశం, అంతే. ఏదైనా ఇది మాస్ సాంగ్స్ పాడుకునే ఎపిసోడ్ కాకుండా మాస్ సాంగ్స్ మీద ఒక సీరియస్ డిస్కషన్ పెట్టే ఎపిసోడ్ అయిపోయింది. ప్రణతి అద్భుతమైన గిఫ్ట్ కోసం థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్.